సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. గడిచిన 3 రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మొన్న చూసాము బాక్రాపేట ఘాట్ రోడ్లో ఒక టమోటా లారీ కారు పైన పడినటువంటి ఘటనలో 4 స్పాట్లోనే చనిపోయారు. సో దాన్ని మర్చిపోకముందునే నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం, ఒక బస్సు ప్రమాదంలో దాదాపు 7 మంది చనిపోయినటువంటి ఘటన మరొక ముందే ఇవాళ ఉదయం అదే ప్రాంతంలోనే బంగారుపాలెం నుంచి అరగొండకు వెళ్లేటువంటి మార్గంలో ఫ్లైఓవర్ వద్ద ఒక ఇన్నోవా కారు ముందు టైరు బ్లాస్ట్ అవడంతో ఆ ఇన్నోవా కారు 3 ఫల్టీలు కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 2 స్పాట్లోనే చనిపోయారు. ఒక మహిళ, ఒక పురుషుడు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. మిగతా 5 మంది ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ ఉదయం దొడ్బల్లాపూర్ నుంచి కంచికి వెళ్తున్నటువంటి ఒక ఫ్యామిలీ ఏదైతే బంగారుపాలెం అరగొండ మధ్యలో ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఇన్నోవా కారు టైర్ ముందు బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినటువంటి నేపథ్యంలోనే ఆ టైరు దాదాపు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. దీంతో ముందర టైరు బ్యాలెన్స్ తప్పుకోవడంతో ఆ ఒక్క వాహనం ఒక్కసారిగా కూడా చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలోనే ఆ ఫ్లైఓవర్ పైనే 3 ఫల్టీలు కొట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ లో చూడొచ్చు, ఇన్నోవా ముందు భాగం మొత్తం కూడా చిందరబందరైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముందు అసలు గుర్తుపట్టలేనటువంటి విధంగా వాహనం అక్కడ కనిపిస్తోంది. అదే రకంగానే మృతదేహాలు కూడా మనం చూడొచ్చు. ఒక మహిళ, ఒక పురుషుడు కూడా స్పాట్ లోనే చనిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా 5 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారిలో కూడా సీరియస్ ఇంజురీస్ అయినట్టయితే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాకముందే మరో ఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మొగిలి ఘాటుకి సంబంధించి అంటే బంగారుపాలెం నుంచి పలమనేరు ఆ రకంగా బెంగళూరుకు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా నేషనల్ హైవేగా ఉంటుంది. అతి వేగంగా వాహనాలు వెళ్తూ ఉంటాయి. కాకపోతే అక్కడ సూచిక బోర్డులు లేకపోవడము, లేకపోతే వేగ నియంత్రణ చేసేటువంటి యంత్రాలు అక్కడ కనిపించకపోవడము, ముఖ్యంగా అక్కడ అలర్ట్ చేసేటువంటి బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించకపోవడం ఈ యొక్క ప్రమాదాలకి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఘటనకి సంబంధించి అంటే కంచికి వెళ్తున్నారు వీళ్ళు, కర్ణాటకకు సంబంధించి దొడ్బల్లాపూర్ వాసులుగా తెలుస్తుంది. అక్కడ నుంచి కంచికి దేవాలయానికి వెళ్తుండగా ఉదయం బయలుదేరారు. అంటే ఫ్యామిలీతో బయలుదేరినటువంటి వారు తెల్లవారుజామున ఏదైతే బంగారుపాలెం అరగొండ రోడ్డు మధ్యలో అంటే బెంగళూరు చెన్నై రహదారిది, ఆ రహదారి పైన వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయ్యి టైరు పక్కకు వెళ్ళిపోవడంతో ఆ ఇన్నోవా కారు 3 ఫల్టీలు కొట్టినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ స్పాట్ లోనే దాదాపు లోకల్ గా ఉన్నటువంటి వారంతా వచ్చి వాళ్ళని అతి త్వరగానే బయటికి తీశారు. ఆ 2 చనిపోయినటువంటి వారిని అక్కడ 108 సిబ్బంది ద్వారా గుర్తించారు. అయితే మిగతా వారిని వెంటనే తీసుకెళ్లారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళకి ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే కొంత సీరియస్ ఇంజురీస్ అయితే జరిగినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అటు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి అధికారులు ఇప్పుడిప్పుడే ప్రమాదాలు జరిగినటువంటి వెంటనే అక్కడ యాక్షన్ ప్లాన్ అనేది మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 చనిపోయినటువంటి వారి మృతదేహాలు కూడా ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఒక్క కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్తూ తమ కుటుంబంతో 7 మంది దాదాపు ఆ ఒక్క ఇన్నోవా కారులో సరదాగా వస్తున్నటువంటి సందర్భంగానే ఒక్కసారిగా కారు ఫల్టీలు కొట్టడము, అందులో 2 చనిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి చూపరులను కూడా ఆ ఒక్క దృశ్యం కొంత కలచివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2 మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలోనే అటు 3 ప్రమాదాలు ముఖ్యంగా ఏదైతే బాక్రాపేట, అదే రకంగానే మొగిలి ఘాటు, ప్రస్తుతం బంగారుపాలెం, ఈ 3 ప్రమాదాల్లో కూడా దాదాపు అటు 7 మంది, ఇటు 4, అయితే 11 మంది, ఇప్పుడు 22, దాదాపు 13 మంది మృతి చెందినటువంటి ఘటనలు, రోడ్డు ప్రమాదాలు నిజంగా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. నేషనల్ హైవేస్ మీద వెళ్ళేటప్పుడు కొంత చాకచక్యంగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైనటువంటి వారు మాత్రమే ప్రత్యేకించి ఈ మొగిలి ఘాట్లో వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ రకంగా డ్రైవర్ కూడా కొంత నిద్రమత్తులో కానీ లేకపోతే అలసత్వం వహించి లేదంటే క్రమశిక్షణ లేనటువంటి డ్రైవర్లు అక్కడ వాహనాలు నడిపితే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే కొంత అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ప్రమాదాలు అనేది మాత్రం ఆ నేషనల్ హైవేస్ ద్వారా వెళ్ళేటువంటి ప్రయాణికులు మాత్రం కలవరపాటుకి గురి చేస్తుందని మాత్రం చెప్పొచ్చు.